హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుసూరి 143. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఫైనల్గా మేమైతే అమ్మ వాళ్ళ ఊరి నుంచి అయితే ఇంకా నంద్యాలకైతే వచ్చేసాము. ఇక్కడ నేను చూపిస్తున్నది అయితే శ్రీ పంచముఖ బృహచ్చర మహాగణపతి అండి. ఒక్కసారి దర్శించుకోండి, చాలా అంటే చాలా బాగున్నారు. నంద్యాలలో ఉన్న రామాలయం టెంపుల్ అండి నేను చూపిస్తున్నది అయితే. ఈ టెంపుల్లో అయితే ఎవ్రీ ఇయర్ అయితే ఒక వెరైటీగా గణపతిని అయితే తయారు చేస్తారు. ఇంకా ఈ ఇయర్ అయితే ఈ పంచముఖ బృహచ్చర గణపతిని అయితే తయారు చేశారు. చాలా బాగుందండి. ఇంకా బయట అయితే రామాలయం బయట అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఎంట్రన్స్ గేట్ వద్ద. ఇక్కడైతే ఈ రామాలయంలో వచ్చేసి రాముల వారు, ఇంకా ఆంజనేయ స్వామి, శివయ్య తండ్రి, ప్రతి ఒక్క దేవుళ్ళు అయితే మనకైతే దర్శనం ఇస్తారు. సపరేట్గా సైడ్కి అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుందండి. అక్కడ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఫుల్ రష్ ఉందండి, అందుకనేసి నేను ఇంకా రాముల వారిని ఇంకా వెంకటేశ్వర స్వామిని అయితే చూపించలేకపోతున్నాను. ఇంకా నెక్స్ట్ ఇంకో వీడియో ఎప్పుడైనా విడి టైంలో వచ్చినప్పుడు నేనైతే అవి కూడా వీడియో షూట్ చేసి మీకైతే చూపిస్తానండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి నేనైతే గణపతిని నేర్చబోతున్నాను. ఇదైతే ఫంక్షన్ హాల్ అండి, సైడ్కు రామాలయంలోనే ఫంక్షన్ హాలు. ఈ ఫంక్షన్ హాల్లో అయితే ఈ గణపతిని అయితే తయారు చేసి అయితే పెట్టడం జరిగింది. ఇంకా మేమైతే మా అందరం కలిసి అయితే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. మా పాప మా బాబు అయితే హాయ్ చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు అందరికీ. ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. మ్యారేజెస్, రిసెప్షన్స్ అయితే ఈ ఫంక్షన్ హాల్ అయితే చేస్తారండి. ఇంకా ఇప్పుడైతే గణపతిని అయితే తయారు చేసి ఇక్కడైతే పెట్టారు. ఇంకా అందుకనేసి మేమైతే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము ఈ ఫంక్షన్ హాల్లోకి. ఇదైతే ఎంట్రన్స్ అండి లోపలికి. చాలా అంటే చాలా బాగున్నారు గణపతి అయితే. ఈ గణపతిని అయితే ప్రత్యేకంగా ఈ సంవత్సరం అయితే ఆక్రూటు, జాపత్రి, దాల్చిన చెక్క, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, రాతి పువ్వు వంటి ఐటమ్స్తో అయితే ఈ గణపతిని అయితే మనకి తయారు చేశారండి. ఎవ్రీ ఇయర్ కూడా ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఇంకా ఈ ఇయర్ అయితే ఈ విధంగా అయితే తయారు చేశారు. ఆక్రూట్ యొక్క హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే గుండె, మెదడు, ప్రేగుల ఆరోగ్యానికి అయితే సహాయపడుతుందండి ఈ ఆక్రూట్ వచ్చేసి. ఇంకా నెక్స్ట్ అయితే జాపత్రి వచ్చేసి పంటి నొప్పిని తగ్గించడానికి, ఇంకా అంతేకాకుండా జ్ఞాపక శక్తిని పెంచడానికి ఈ జాపత్రి అయితే బాగా ఉపయోగపడుతుందండి మనకి. నెక్స్ట్ దాల్చిన చెక్క గుండె జబ్బుల నుండి రక్షించడానికి మరియు మన కడుపులో ఉన్న మంటను తగ్గించడంలో చాలా చక్కగా హెల్ప్ అవుతుందండి ఈ దాల్చిన చెక్క. నెక్స్ట్ అనాస పువ్వు అండి. అనాస పువ్వు వచ్చేసి జీర్ణ సంబంధ దోషాలు, అంతేకాకుండా జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలను పరిష్కరిస్తుందండి ఈ అనాస పువ్వు. నెక్స్ట్ వచ్చేసి మరాఠీ మొగ్గ అండి. ఈ మరాఠీ మొగ్గ నుండి తీసిన నూనె వ్యాధి నిరోధక శక్తినిస్తుంది. అంతేకాకుండా అనేక రకాల వంటల్లో ఈ మరాఠీ మొగ్గ ఒక నూనెని వాడడం వలన అంటువ్యాధుల నుండి కూడా మనం రక్షణ పొందవచ్చు. నెక్స్ట్ అయితే రాతి పువ్వు అండి. ఈ రాతి పువ్వుకైతే చాలా ప్రత్యేకత ఉందండి. హిమాలయాలు వంటి అతి చల్లని ప్రాంతాల్లో, ఇంకా అంతేకాకుండా కొండరాళ్ళ సందుల్లో అయితే ఈ రాతి పువ్వు అయితే పెరుగుతుందండి. ఇంకా ఈ రాతి పువ్వు మామూలుగా అయితే స్మెల్ అయితే ఏముండదండి. ఇంకా మనం వంట చేసేటప్పుడు యూజ్ చేస్తాం కదా, ఆయిల్లో ఈ రాతి పువ్వునైతే కొద్దిగా వేపినట్లయితే స్మెల్ అయితే మనకు చాలా మంచిగా అయితే వస్తుంది. ఇంకా ఈ రాతి పువ్వు ప్రత్యేకత అదనైతే మనం చెప్పుకోవచ్చండి. ఇంకా మనకి వంటల్లో బాగా ఫేమస్ అయిన నలుడు, భీముడు వంటి వాళ్ళు కూడా వారి వంటల్లో అయితే రాతి పువ్వునైతే వాడినట్టుగా మనకు అనేక ఆధారాలు ఉన్నాయండి. ఇంకా ఇన్ని పోషకాలున్న ఈ పంచముఖ బృహచ్చర మహాగణపతిని మీరైతే మిస్ అవ్వకుండా ఖచ్చితంగా అయితే చూడండి. చాలా అంటే చాలా బాగుందండి. మీరు దగ్గరలో ఎవరైనా అందుబాటులో ఉన్నట్టయితే ఖచ్చితంగా వచ్చేసి మీరైతే చూడండి. ఎక్కడో కాదండి, నంద్యాలలో రామాలయం టెంపుల్లో అండి. ఇంకా అంతే ఫ్రెండ్స్, ఇంకా ప్రసాదాలు అయితే మేమైతే పెట్టించేసుకొని ఇంకా కూర్చొని తినేసినాము. ఇక్కడైతే గుగ్గులు అయితే ప్రసాదం అయితే పెట్టారు. ఇంకా మనసుకు అయితే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే పంచముఖ గణపతిని మనం చాలా రేర్గా చూస్తామండి. అంతేకాకుండా ఇన్ని మంచి పోషకాలు ఉన్న ఈ పదార్థాలతో ఈ గణపతిని చూడడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీరైతే మీకు ఎలా అనిపించిందో ఈ గణపతిని చూడగానే మీ ఫీలింగ్ ఏంటో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.